అంతే గాయస్, ఇంకా అందరు అటు ఇటు హడావిడికి ఏమైందో అటు ఇటు ఇది చేసుకోవచ్చు, హడావిడిగా తిరుగుతున్నారనమాట. సో ఇంకా అంతే. సో ఇంకా ఒక నిమిషం. సో ఇంకా అంతే గాయస్, మీరు కూడా చూసేసారు కదా, ఇంకా మీరు కూడా రిలాక్స్ అయిపోయింది. ఓకే బాయ్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మా మమ్మీ బర్త్డే, డేట్ వచ్చేసి November 7th. సో ఎన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం, November మంత్ వచ్చిందంటే చాలు బర్త్డే కోసమే వెయిట్ చేస్తాం మా మమ్మీ బర్త్డేకి. ఎందుకంటే ఇంతమంది గ్యాదర్ అవుతారు కాబట్టి, ఒక బర్త్డే దగ్గర ఏమైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడే ఇట్లా గ్యాదర్ అవుతారు. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వ్లాగ్ రికార్డ్ చేస్తున్నా కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గానే ఉంటాయి అన్నీ. ఇది వచ్చేసి November 7th అంటే మా మమ్మీ బర్త్డే రోజు వ్లాగ్ అన్నాం ఇది. అండ్ ఇంకో లాస్ట్లో క్లిప్స్ యాడ్ చేస్తా, అది నైట్ 12 o'clock అనమాట. మేము చిన్న సర్ప్రైజ్ ఇచ్చినాం అనమాట మమ్మీకి డాడీకి కూడా ఐడియా లేకుండే. నేను మా మామ అండ్ మా సిస్టర్స్ని నిహారిక అయితే ఒక చిన్న సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేసాం. జీవన్ మామ కూడా దాంట్లోకి జాయిన్ అయ్యింది అనమాట. సో అవి లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇంకా మమ్మీ అయితే ఫస్ట్ టైం తను ఎట్లా అంటే అందరినీ ఇంట్రడ్యూస్ చేయబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటాయి, చాలా క్యూట్గా ఉంటాయి కొన్ని క్యూట్ మూమెంట్స్. సో ఎక్కడ స్కిప్ చేయకండి. ఎట్లయినా ఇప్పుడు ఈ బ్లాగ్ మీకు నచ్చుతుంది కాబట్టి ఫస్ట్ లైక్ కొట్టేసాను గురు. ఫస్ట్ పీస్ ఎవరికి పెడతారు చూద్దాం. మామను దొంగలు ఓ పతిదేవ బాబా. ఎవరు? సరస్సు మొత్తం పూసిరు. గుడ్ ఐడియా. నాకు నా బర్త్డేకి మొత్తం ఎస్ ఎస్ కొంచెం పెట్టాలి అట్లా. హాయ్ గాయస్, సకలప్రియ. ఏంటి గాయస్ వీళ్ళందరూ ఉన్నారు అనుకుంటున్నారా? ఈరోజు అయితే మై డియర్ ఏంజల్ మా మమ్మీ బర్త్డే అనమాట, అందుకే వీళ్ళందరూ వచ్చారు. ఈరోజు అయితే మా మమ్మీ బర్త్డే కాదు కాబట్టి అందరూ కేక్ కటింగ్ అయిపోయింది. మీకు ఆల్రెడీ అప్డేట్ వచ్చే ఉంటుంది. ఇప్పుడైతే మమ్మీ మిమ్మల్ని, నేను కాదు ఇప్పుడు మమ్మీ ఇంట్రడ్యూస్ చేయబోతుంది అందరినీ. లెట్స్ గో. మాకు జేజమ్మ అవుతుంది, ప్రశాంత్ మామ, నగ్మా ఆంటీ, మన రిహారిగా తెలిసిందే కదా గాయస్. ఇది దగ్గర గాయస్ నా గిఫ్టే గాయస్, అది కూడా 2 గిఫ్ట్స్ తీసుకున్నా. కరెక్ట్ నేమ్ ఆయుష్ మామ తెలుసు, మహేంద్ర అన్న తెలుసు. ఇంకెవరన్నా మిస్ అయ్యారా? డాడీ ఏడి? జానీ కమ్ 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 డాడీ దగ్గరికి వెళ్దాం. గాయస్ డాడీ అయితే అలసిపోయింది మొత్తం. డాడీ కుకింగ్ చేసి సారీ మా డాడీ అనమాట. యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు. అగో అది తెస్తాను మేడం గిఫ్ట్.
అందుకే చెప్పిన నేను మాట తీసుకోవాలి అది మనం అక్కడికి వెళ్ళి నాకు అది ఏదో టైం లేదులే అమ్ము. టైం నాకు అదేంటో కూడా గుర్తులేదు, అందుకే నాకు తెలియదు కూడా ఇచ్చిరా పో. ఏంటి ఒకసారి చూపించండి అక్క. అంటే ఎక్కడికైనా వెళ్ళారా? ఏడికి పోలే మేము అది గిఫ్ట్ షాప్ కొట్టే కనీసం మా శివయ్య తేవాల్సిందే. సారీ గైస్, ఇందాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేకపోయినా, ఎందుకంటే మర్చిపోయినా, బ్లాగ్ కవర్ చేయడం మర్చిపోయినా. అన్ఎక్స్పెక్టెడ్గా చేసిన అని చెప్పినా కానీ అన్ఎక్స్పెక్టెడ్గానే మర్చిపోయినా. ఇది వచ్చేసి 12 AM కేక్ కటింగ్ అనమాట. ఈ వ్లాగ్ అయితే ఇది కొంచెం క్యూట్గా బాగానే ఉంటుంది, అంటే 12 AMది కాబట్టి ఇంతే ఉంటుంది, డెకరేషన్ ఏమి ఉండదు. సో ఇది వచ్చేసి నేను, మా పెద్దమామ అదే యష్ మామ అండ్ మా సిస్టర్ ప్లాన్ చేసాం. 12 AM కేక్ కటింగ్ ప్లాన్ నాదే అనమాట. నన్ను ఎవరైనా అప్రిషియేట్ చేయాలనుకుంటే చేసేసేయండి కామెంట్ సెక్షన్లో. సో మనమైతే ఇంకా ఇవి కూడా కొన్ని క్లిప్స్ తీసిన, సో అడ్జస్ట్ అవ్వండి. నేను నిజంగా అలా ఎలా మర్చిపోయానో నాకే తెలియదు, అసలు బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకోలేదు. అయినా స్టార్ట్ చేసేదాన్ని అట్లీస్ట్ ఇంకా కొన్ని క్లిప్స్ అయినా నేను తీసి ఉండాల్సింది, బట్ మర్చిపోయినా. సారీ గైస్. కేక్ మీద ఏం కొట్టనక్క అసలు. పుట్టినరోజు జైలు చిట్టి బాబాయి. అవును వెలిగించకూడదు. ఆపద్దు, అది పక్కన పడేది. అది పెట్టు, అది గుర్తు ఓకే. చిట్టి బాబాయి. వెళ్ళు నువ్వు వెళ్ళిపో. ఎందుకు పంట పెద్దగా అరుస్తున్నావు? ఓ మామ ఆహా ఆహా సరే చేసిందంటే చేసింది వీళ్ళు. మళ్ళీ ఇప్పుడు నో అంట. పవన్ మామని మిస్ అవుతున్నాం, అంటే పవన్ మామ ఫోటో తీసాగమ్ము.